ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 19వ అధ్యాయంలో ప్రహ్లాద కుమారుణ్ణి చంపివేయాలి అని ఆలోచన చేసేటటువంటి హిరణ్యకశిపుడు ఆలోచనలన్నింటినీ కూడా భగ్నం చేస్తూ ప్రహ్లాదుడు తాలూకా భక్తి పరమాద్భుతంగా విష్ణు పాదాన్ని పట్టుకొని ఉన్నది. విష్ణువు ఎందే మనస్సు లగ్నమై ఉండిపోయింది. కానీ ప్రహ్లాద కుమారుడు చేయవలసినటువంటి పని శైశవేభ్యస్త విద్యానాం, చిన్న వయస్సులో చదువుకోవాలి అని ప్రహ్లాద కుమారుడు మరలా గురుకుల వాసానికి వెళ్ళి నీతి శాస్త్రము, న్యాయశాస్త్రము దాన్ని నేర్చుకొని మరలా వచ్చారు. వచ్చేసరికి ఈసారి తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాద కుమారుణ్ణి అడిగినటువంటి ప్రశ్న విధానం మారిపోయింది. నీవు నేర్చుకునేటటువంటి విద్యలలో 3 కాలముల యందు మధ్యస్థుల్ని ఎలా చూడాలి, రాజు అనేటటువంటి వాడు రాజ్య పరిపాలన ఎలా చేయాలి, అలాగే సమస్యలు వచ్చేటప్పుడు, యుద్ధాలు వచ్చేటప్పుడు, అలాగే ఆటవికుల యందు, గ్రామంలో రాజ్యంలో పరిపాలించేటటువంటి ప్రజల యందు, భటుల యందు, రాజ్యంలో ఇతర రాజ్యం నుంచి ఇతర రాజ్యాన్ని జయించి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి దాసజనుల యందు మనం ఎలా ప్రవర్తించాలి అని హిరణ్యకశిపుడు ఆ కుమారుడు తాలూకా నీతి శాస్త్రములో ఉండేటటువంటి ఆ న్యాయశాస్త్రంలో నేర్చుకునేటటువంటి నైపుణ్యతని పరీక్ష చేయాలని అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాద కుమారుణ్ణి. ఆ ఘటన దగ్గర మనం కిందటి వీడియోలో ఆపుకున్నాం. ఇంకా ఇక్కడ చాలా విశేషమైనటువంటి ప్రశ్నలతో కూడుకున్నటువంటివి హిరణ్యకశిపుడు ప్రహ్లాద కుమారుని అడిగితే ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటి చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టాలలో కొన్ని ఘట్టాలను ఇక్కడ మనం ఉటంకిద్దాం ఈ అధ్యాయంలో, ఈ ఘటనలో, ఈ వీడియోలో. ఏతచ్ఛాన్యచ్ఛ సకలమధీతం భవతా యథా తథా మే కథ్యతాం జ్ఞాతుం తవేచ్ఛామి మనోగతం అని హిరణ్యకశిపుడు కిందటి వీడియోలో అడిగినట్టుగా మనం చెప్పుకున్నాం ప్రహ్లాద కుమారుణ్ణి. నాయన, వీటినే కాదు, చేయదగిన పని, చేయకూడని పని, వాటి విధానాల యందు, కోటల యందు, స్వాధీనపరుచుకొనుట యందు, ఆటవికులను లోబరుచుకొనుట యందు, కంటక ప్రాకారాలైన అరిచోర వర్గాలను ఏరి పారివేయుట యందు రాజు ఎలా చక్కగా ప్రవర్తించాలో నాకు వివరించు. అంతేకాదు, నీవు న్యాయశాస్త్రంలో, నీతి శాస్త్రంలో ఎంతటి విద్యని అభ్యసించావు అది అంతటినీ కూడా నాకు నీవు చెప్పు అని నీ మనస్సులో ఉన్న, నీ బుద్ధిలో ఉండేటటువంటి విద్యను యావత్తూ కూడా నాకు వివరించు, నీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని కుమారుణ్ణి ప్రశ్నిస్తూ కింద ఘట్టంలో చెప్పుకునేటటువంటిది 3 కాలములలోనూ ఉండేటటువంటి విషయాలు వివరించు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగినటువంటి ఘట్టం. ఏమిటి 3 కాలములు? ప్రతి మానవుడి యందు, ప్రతి ప్రకృతి యందు కనిపించేటటువంటి 3 దశలు. ఏమిటా దశలు? అభివృద్ధి దశ, క్షీణ దశ, సమదశ. ఇవి 3 రకాలు. అభివృద్ధి దశ, సమదశ, క్షీణ దశ ఇది అందరికీ తెలిసినటువంటిది. అభివృద్ధి దశ అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి తన అభివృద్ధిని కోరుకుంటుంది. అభివృద్ధి దినదినాభివృద్ధి అవ్వాలని. 6 అంగుళాలతో పుట్టినటువంటి జీవి 6 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. అది అభివృద్ధి దశ. 6 అడుగులు ఎత్తే పెరగడమే కాదు, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ తనకు ఉండేటటువంటి రుణాలన్నింటినీ కూడా, పితృరుణం, దేవరుణం, ఋషురుణం, ఈ రుణాలన్నింటినీ కూడా తీరుస్తూ అంత్యమందు విష్ణులోక పద ప్రాప్తిని పొందడాన్ని అభివృద్ధి దశ అంటారు. ఇది అభివృద్ధి. ప్రతి ఒక్కరూ కూడా మనం చేయవలసినటువంటి దశ, నడుచుకోవలసినటువంటి దశ అభివృద్ధి దశ. అలాగే రెండవ దశ సమదశ.
ఈ సమదశ అంటే మధ్యస్థములు అని మనం తెలుసుకోవచ్చు. మధ్య తరగతి వాళ్ళు అని. వాళ్ళు అభివృద్ధి చెందుతామని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వారు చేసినటువంటి పూర్వజన్మ కృతం పాపం ఆ అభివృద్ధి దశలోకి వెళ్లకుండా మధ్యస్థమంలో సమంగా ఉండిపోతారు వాళ్ళు. ఎక్కడ ప్రారంభమయ్యారో, ఎలా ప్రారంభమయ్యారో అలాగే ఉండిపోతారు వాళ్ళు. సమదశ. ఇకపోతే క్షీణదశ. క్షీణదశ అంటే ప్రత్యేకంగా మనం చెప్పుకోకర్లేదు. రోజు రోజుకి క్షీణగతికి దిగజారణం, హిరణ్యకశిపుడిలాగా. ప్రహ్లాద కుమారుడు అభివృద్ధి దశ, హిరణ్యకశిపుడు క్షీణదశ. ఎక్కడైనా తండ్రి అభివృద్ధిలో ఉండి కుమారుణ్ణి ఆ స్థానానికి తీసుకుని వెళ్ళాలనుకుంటాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి కుమారుడు అభివృద్ధి దశలో ఉండి తండ్రి క్షీణించిపోయాడు. అతని తాలూకా బ్రహ్మతేజస్సు, అతని యందు ఉండేటటువంటి తపశ్శక్తి క్షీణించిపోతున్నాడు. దాన్ని క్షీణదశ. ఇకపోతే సమదశ. అక్కడ ఉండేటటువంటి రాజపురోహితులు కానివ్వండి, మంత్రులు, అమాత్యులు, వీళ్ళందరూ కానివ్వండి, హిరణ్యకశిపుడి దగ్గర ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కానివ్వండి, వాళ్ళు మధ్యస్థములు. వాళ్ళు ఇది హిరణ్యకశిపుడిని మెప్పించలేరు, అటు ప్రహ్లాదుని దండించలేరు. దండించినా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. అందుకు వాళ్ళు సమదశలో ఉన్నారు. ఇక్కడ క్షీణదశ. ఇవి 3 దశలు, 3 కాలముల యందు ఉన్నాయి. ఇకపోతే మిత్రుల యందు అన్నారు. ఆ హిరణ్యకశిపుడు వేసినటువంటి ప్రశ్న. మిత్రుల యందు, ఈ మిత్రులు 3 రకాలుగా ఉన్నారు. సహజులు, ప్రాకృతికులు, కృత్రిమలు. సహజులు అంటే మన మేలుకి సంబంధించినటువంటి వారందరూ కూడా, మేనత్త కొడుకులు, మేనమామ పిల్లలు, వీరందరూ కూడా సహజులు. చిన్నాన్న పిల్లలు, పిన్నిగారి కుమారులు, వీరందరూ కూడా మనకి రక్త సంబంధంతో కూడుకునేటటువంటి వారందరూ కూడా మిత్రులలో మొదటి స్థానంలో ఉండేటటువంటి వారు సహజులు అంటారు వాళ్ళని. ఇకపోతే ప్రాకృతులు. ప్రాకృతులు అంటే శత్రువుకి శత్రువు, మిత్రుడు. సరే, ఈ వివరాలన్నీ ఎందుకు చెప్తున్నానో తర్వాత ఎదరగట్టంలో మనకు తెలుస్తుంది. శత్రువులకి శత్రువులు, మనకి మిత్రుడు. మనకి ఎవడైనా శత్రుత్వం ఉన్నాడంటే వాడికి శత్రువు ఎవడు ఉన్నాడో వాడు మనకి మిత్రుడు అవుతాడు. ఆ మిత్రుడు అలాంటి వాళ్ళని ప్రాకృతులు అంటారు. ఇకపోతే కృత్రిమలు. మిత్రులలో 3వ రకం కృత్రిమలు. దాన ధర్మాదులు చేసినందువలన మనకి వచ్చేటటువంటి వారు, మన దాన ధర్మాదులను మెచ్చి వచ్చేటటువంటి వారు కృత్రిమలు అంటారు. ఇవి 3 రకాలైనటువంటి మిత్రులు. వీళ్ళందరూ కూడా సుహృత్తు అనేటటువంటిది. ఇకపోతే శత్రువులు 3 రకాలు. వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. దాయాదులు, ప్రాకృతులు, కృత్రిమలు. దాయాదులు అంటే ఈ రోజుల్లో అందరికీ దాయాది పేరు తెలుస్తూనే ఉంటున్నది. ప్రాకృతులు ఇందాకలే చెప్పుకున్నట్లుగానే శత్రువు, మన తాలూకా అభివృద్ధి దశను చూసినటువంటి వాడు అందరూ కూడా శత్రువుగా మారిపోతూ ఉంటాడు. కృత్రిమలు, దానం చేసినా చెయ్యకపోయినా, మనం తినకపోయినా, ఎలాగైనా సరే వీడి తాలూకా పత్రాన్ని చూడాలని కోరుకునేటటువంటి వారు కృత్రిమలు. వారు 3 రకాలు. ఇకపోతే మధ్యస్థములు 3 రకాలు. ఈ గురించి కానీ, మిగతా ప్రవర్తనల గురించి కానీ, మధ్యస్థములు అంటే మనకి పక్కవారికి ఎటువంటి భేదం వచ్చినా సరే వారు న్యాయం, ధర్మం వైపు చెప్పకుండా మధ్యస్థమంలో నిలబడిపోయేటటువంటి వారు. ప్రవర్తనలు 7 రకాలైనటువంటి ప్రవర్తనలు. వర్షణం, ఆధారం, అనుప్రవేశం, మధ్యస్థం, పూర్ణత్వం, ప్రియత్వం, సహిష్ణత్వం అనేవి 7 రకాలైనటువంటి ప్రవర్తనలు. ఈ 7 రకాలైన ప్రవర్తనల గురించి మనం ఎదరగట్టంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే మంత్రులు అనగా బుద్ధి సహాయులు. ఇది జాగ్రత్తగా పట్టుకోండి. మంత్రులు అనగా బుద్ధి సహాయులు. అమాత్యులు అనగా కార్య సహాయకులు. కరణీయములు అనగా సంధి విగ్రహాదులు. ఇవి 3 రకాలైనటువంటివి. ఇవన్నీ కూడా వీటంతటి గురించి కూడా నాకు వివరం నీవు నేర్చుకున్నావు కదా నీతి శాస్త్రంలో, న్యాయశాస్త్రంలో, దాని వివరాన్ని నాకు తెలియపరచు అని కుమారుణ్ణి అడిగినటువంటి ప్రశ్న హిరణ్యకశిపుడు. ఈ అడిగినటువంటి ప్రశ్నకి ప్రహ్లాద కుమారుడు సమాధానం ఏ రకంగా చెప్పాడో ఈ ఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రణిపత్య పితు పాదౌ తథా ప్రశ్రయభూషణ ప్రహ్లాద ప్రాహ దైత్యేంద్రం కృతాంజలి పుటస్థథ అంత హిరణ్యకశిపుడు ఆ విధంగా ప్రశ్న వేయగానే మహాబుద్ధిమంతుడైనటువంటి ప్రహ్లాద కుమారుడు తండ్రికి నమస్కరించి పాదాలకి ప్రణిపాతం చేసి, ప్రణిపత్య పితుఃపాదౌ, ప్రణిపాతం పాదముల యందు సాష్టాంగ నమస్కారం చేసి దోషులు వగ్గి, ఓ దైత్య చక్రవర్తి సార్వభౌమ అని పలుకుతూ, తండ్రి కుమారుని చంపివేయాలని చూసినా సరే కుమారుడు యందు
తండ్రి పట్ల భేదం కనబడలేదు. గురువునాం పరమో గురువు అని చెప్పుకున్నాం కదా. గురువులలో ఉత్తమమైనటువంటి గురువు, మొట్టమొదటి గురుస్థానం ఎవరిదయ్యా అంటే తండ్రిది. ఆ తండ్రి, అలాంటి తండ్రిని నిందించకుండా ప్రహ్లాద కుమారుడు తండ్రి పట్ల భేదభావం కలగకుండా తండ్రితో ఇలా పలుకుతున్నాడు. దైత్య చక్రవర్తి సార్వభౌమ, మమోపదిష్టం సకలం గురువునా నాత్ర సంశయ, గృహీతంచ మయా కింతు నా సదే తన్మనం మమ. గురువుగారి దగ్గర నేను సమస్తము నేర్చుకున్నాను. సకలము నీతిశాస్త్రంలో, న్యాయశాస్త్రంలో సకలము గ్రహించాను. ఏ విధమైనటువంటి విధానపూర్వకంగా నడుచుకోవాలి అని గురువుగారు నాకు పూర్తి వివరాలతో ఆ శాస్త్రాన్ని బోధించారు సుమా. కానీ అంటూ కింతున నదే తన్మనం మమ, ఇది నాకు ఈ శాస్త్రము సరైనది కాదు అని నా మనస్సుకు తోచుతున్నది సుమా అని ప్రహ్లాద కుమారుడు చెప్పాడు. తండ్రి చంపేస్తాడు అనేటటువంటి బాధ, భయం కుమారుల్లో ఇంకా లేదు, అసలు రాదు కూడాను. తండ్రికి నచ్చినట్టుగా నడుచుకోవాలి అనేటటువంటి మాట కాకుండా ధర్మం దారి తప్పి నడిచేటటువంటి తండ్రికి భయపడకుండా, తండ్రి చంపివేస్తున్నాడు, ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, ఎన్నోసార్లు ఎంతోమందిని ప్రయోగించాడు అనేటటువంటి భయం, భీతి లేకుండా ధర్మము సత్యము అన్నదానికి పట్టుబడ్డవాడు ప్రహ్లాద కుమారుడు. ఇంకా ప్రహ్లాద కుమారుడు గురించి మనం చెప్పుకోవాలి అంటే ఈ పురాణం ఒక అంతకు తేలదు. ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు గురించి కానీ, ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదు గురించి కానీ చెప్పాలంటే మన జీవితం సరిపోదు, మన జీవితానికి అన్వయం చేసుకునే అవకాశం కూడా మనకు ఉండదు. కన్న తండ్రే ప్రహ్లాద కుమారుని చంపివేస్తాడు అని తెలిసినా సరే ధర్మం పట్ల, సత్యం పట్ల ఏకాభిప్రాయంతో, నిశ్చలమైనటువంటి మనసుతో నిలబడగలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుని మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి. కానీ అటువంటి ప్రహ్లాదుడు తాలూకు జీవనాన్ని చూసి మనం ధర్మ మార్గంగా నడుచుకోవాలి. కానీ ధర్మం తప్పి నడిచిన నాడు లక్ష్మీ నృసింహస్వామి ఆవిర్భవించి దండిస్తాడు అన్నదే ఈ ప్రహ్లాదోపాఖ్యానంలో ఉండేటటువంటి విషయం. అంచేత ఇక్కడ కుమారుడు అయినటువంటి ప్రహ్లాద కుమారుడు ఇలా పలుకుతూ, గురువుగారు నాకు సమస్తము ఉపదేశించారు తండ్రి, ఇందుకు ఎలాంటి సందేహము కూడా లేదు. నేను సకలము గ్రహించాను, కానీ ఈ నీతి మంచిది కాదని నా అభిప్రాయము అంటూ సామచోప్రదాన భేద దండౌ తథాపరవు ఉపాయా సర్వే మిత్రాదీనాంచ సాధనే అని పలుకుతున్నారు. సామోపాయం, దాన విధానం, భేద దండోపాయాలు, ఈ ఉపాయాలన్నీ నాకు బోధించబడ్డాయి. ఇవన్నీ మిత్రాదులను తన వశంలో ఉంచుకోవడానికి చెప్పబడ్డే మార్గాలు అని చెబుతున్నారు ప్రహ్లాద కుమారుడు. తానేవహం న వశ్యామి మిత్రాదీం స్థాత మాక్రుద్ధ సాధ్యాభావే మహాబాహో సాధనై కిం ప్రయోజనం. సాధనై కిం ప్రయోజనం. ఇక్కడ ఓ తండ్రి, నీవు నా పట్ల కోపగించుకోకు. నాకు ఎవరిని చూసినా మిత్రులు అనే అపేక్షయే కలగదు, శత్రువులు అనేటటువంటి భావము కలగదు. అలాంటప్పుడు ఓ దైత్య చక్రవర్తి సార్వభౌమ, సాధ్యమే లేనప్పుడు సాధనాల వల్ల ప్రయోజనమేమిటి అని ప్రహ్లాద కుమారుడు పలుకుతున్నాడు. వంట చెయ్యాలి అనేటటువంటి ఆలోచనే లేనప్పుడు అట్లకాడ, గంటి, పళ్ళెము, చెంబు, తపేల, బియ్యము, కూరలు, పప్పులు, ఉప్పులు, వీటి వల్ల ప్రయోజనం ఏంటున్నది? వంట చెయ్యాలి, తిండి తినాలి అన్నప్పుడే ఆ సాధనాల వల్ల ప్రయోజనం. ఆ వంట చెయ్యాలి, తిండి తినాలి అనే బాధే లేనప్పుడు ఆ వస్తువుల ఉపయోగం లేదు కదా. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు చెప్తున్నాడు, సాధ్యమే లేనప్పుడు సాధనాల వల్ల ప్రయోజనమేమిటి? సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్ర కథాకృత. ఓ తండ్రి, సర్వప్రాణి హృదయాంతర్గతములో జగన్నాథుడు, జగన్మయుడు, గోవిందుడు, పరమాత్ముడు అయినటువంటి విష్ణువే అంతటా అన్ని భూతాలలోనూ ఉండగా వీరు మిత్రులు, వీరు శత్రువులు, వీరు అమాత్యులు, వీరు మిగతా వాళ్ళు, వీరు మంత్రులు, వీరు రాజులు, వీరు చక్రవర్తులు, ఇవి ఏవీ కూడా దృష్టికి కనిపించవు, బుద్ధికి గోచరించవు సుమా అని ప్రహ్లాద కుమారుడు చెప్తున్నాడు. మనం ప్రహ్లాదోపాఖ్యానం చెప్పుకున్న దగ్గర నుంచి కూడా
అంతటా విష్ణువే కనిపిస్తున్నాడు ప్రహ్లాదుడికి. శత్రువులోనే విష్ణువే కనిపిస్తున్నాడు, మిత్రుల యందు విష్ణువే కనిపిస్తున్నాడు, తండ్రి యందు విష్ణువే కనిపిస్తున్నాడు, గురువు యందు విష్ణువే కనిపిస్తున్నాడు. అంతలాగా విష్ణు భక్తి ప్రహ్లాదుడు అంతలాగా విష్ణు భక్తిని తనలో, తన మనస్సులో, తన శరీరంలో, తన ప్రతి అణువు యందు కూడా జీర్ణించుకొని ఉన్నాడు ప్రహ్లాదు. అంతలాగా జీర్ణించుకొని ఉండేటప్పుడు ప్రహ్లాదు కుమారుడికి హిరణ్యకశిపుడు ఎన్ని విధాలైనటువంటి ఆటంకాలు కల్పించినా, ఎన్ని విధాలైనటువంటి మృత్యు భయాలు కల్పించినా సరే కాపాడుకునే బాధ్యత గోవిందుడిది. ఈ ఘట్టం ద్వారా మన జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటిది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా నమ్మినటువంటి భగవంతుడు కాపాడుతాడు అనేటటువంటి ఒక్క నమ్మకం జీవితం మొత్తం మీద ఆయనే మనల్ని నడిపిస్తాడు అనేటటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుకుంటూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.